తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తప్పుటకు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, దేవుడు మనిషిని తయారు చేయాలి, మనుషులు దేవుళ్ళు తయారు చేయకూడదు. కానీ ఈ రోజుల్లో విచిత్రం ఏంటి అంటే మనుషులు దేవుడిని సృష్టిస్తున్నారు. ఇది పొరపాటు. ఇది దేవునికి సంబంధించిన విషయాల్లో విరుద్ధమైన మాట. మనుష్యుడు దేవుణ్ణి తయారు చేయగలిగే శక్తి లేదు. దేవునికి మాత్రమే మనుష్యుని తయారు చేసే శక్తి ఉంది. విచిత్రమైన ధోరణిలో ఈ రోజుల్లో ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఈ పొరపాటును సరిదిద్దాలనేది మాత్రమే నేను ఈ ప్రాంతానికి వచ్చాను. కానీ మానవుడిని మట్టికి తన పోలికలో తన స్వరూపంలో ఎందుకు చేసుకున్నాడు అని అంటే, మానవుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. మనిషిని చాలా ప్రేమతో తయారు చేసుకున్నాడు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఆ మానవుడికి తన జీవ వాయువును ఊది జీవాత్మను ఆయన కలుగు చేశాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు చాలా సంతోషపడాలి. కానీ నేటి దినాలలో సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది మతం కాదు మిమ్మల్ని మార్చడానికి, ఇది మార్గం. ఈ మార్గంలో మీరు ఎప్పుడైతే నడుస్తారో ఇది మిమ్మల్ని జీవ మార్గంలోకి తీసుకువెళ్తుంది. ఈ పక్కములో బల్లెపోటుతో ఉంచుకున్నాడు, అనేకమైన అవమానాలు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము మూశారు. వాటన్నిటినీ భరించడానికి కారణం కేవలం నువ్వు మాత్రమే. నిన్ను రక్షించాలన్న ఒక ఉద్దేశంతో, నిన్ను కాపాడాలన్న ఒక ఉద్దేశంతో, పాపమనే ఊబిలో నుంచి నిన్ను బయటకు లాగాలన్న ఒక ఉద్దేశంతో దేవుడు అవమానాలన్నిటినీ సహించుకుంటూ వచ్చాడు.